వాళ్ళ 5 రోజులుగా ఇదే ఎలర్జీలో ఉన్నారటన్నయ్య. चलेगा क्या? उन लोगों के बारे में पूछे थे। कौन है रे तुम लोग? कहाँ से आए? तेरा बच्ची थी क्या? रूम दिए तो बगैर पैसे से चले गई? चल पैसे निकाल। अबे चल बैठ। क्या रूम दिया सो गलती होगा क्या? पैसा नहीं दिए तो यहाँ से नहीं जाते। समझा क्या? हाथ निकाल के बात कर, हाथ निकाल के बात कर. ఏంటి ప్రాబ్లం? అరే అన్న వచ్చి రూమ్ అడిగితే అడ్వాన్స్ లేకుండా రూమ్ ఇచ్చినా కిరాయి లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. ఏం పైసలు అడగొద్దా? ఏయ్ क्या बात कर रहे हो? ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ పిల్లలు ఇక్కడికి వస్తావేంటి? అరే నీకు తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు? ఇల్లే వచ్చింది. హలో, నేను కృష్ణని మాట్లాడుతాను. మన బాబు గారు ఎక్కడరా? అది మా వాళ్ళు శుభలక్ష్మితో తను చేసిన తప్పని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్. రే ఇప్పుడు ఎక్కడున్నారా? వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మీ నాన్న ఎక్కడ? పోతావు చూసుకుని పోరా. పోయే కాలం రాలేదనే. సార్ 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 ఏంటి సార్ ఇది? మీరు ఏం తప్పు చేశాను రా? నా కూతురు ఉండాల్సిన చోట రాది కళ్ళు మూసుకొని సుఖంగా బ్రతకాల్సిన చోటుకు పంపాలనుకున్నాను. కళ్ళతో కూడా చూడలేని చోటులు. ఏ తండ్రి కూడా తట్టుకోలేరా. నీకు తెలుసా, 22 క్రితం మొండోడ్ని మొరటోడ్ని పెళ్ళి పెళ్ళాం ఏది మార్చలేదు నన్ను. కూతురు పుట్టిందిరా, సుబ్బలక్ష్మి. ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో తెలుసా ఈ చేతులతో. అంతే జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది. మొత్తం మారిపోయాడు. డబ్బు సంపాదించాలనిపించింది, సంపాదించాను. పేరు, పరువు, ప్రతిష్ట, గౌరవం, ఆస్తి, అంతస్తు అన్నీ సంపాదించాను. చుట్టోళ్ళందరినీ కలుపుకుపోయే గుణం వచ్చిందిరా నాకు. ఎందుకు తెలుసా? రేపు నాకేదైనా అయితే ఇవన్నీ నా కూతురు కాపాడతాయని. అలాంటిది ఎప్పుడో ఒక్కడొచ్చి తన్నుకుపోయాడు. ప్రేమంటే ఇదేనారా? జేబులో 2000 రూపాయలు ఉండవు, ఆడపిల్లని తీసుకెళ్ళిపోతారా? అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ అన్ని సహాయం చేస్తారు. అందులో మీకు హీరోయిజం. ఇప్పుడు ఎటో పంపించే ఎదురు తులుపుకున్నారు. మీ పని అయిపోయింది. కానీ ఇంకా అది నా కూతురేగా. నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు చెప్పు. నాకు చెప్పు, నా కూతురు కావాలి. నాకు చెప్పు, నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు? కూతుర్ని కానీ పెంచి పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకునే ఆఖరి చివరి క్షణం ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా ఒక తండ్రికి. నీకు అర్థం కాదులే. పరువు పోయింది, గౌరవం పోయింది, అన్నీ పోయింది. 22 ఏళ్ళు పోయింది. అయినా బాధ లేదు. నాకు నా కూతురు కావాలి. నాకు నా కూతురు కావాలరా. నా కూతురు కావాలి. వచ్చాను కదరా, ఎతికానే. అక్కడ రావు, ఇక్కడ రావు, ఎన్ని చోట్లకి వచ్చాను. ఏదో ఒక
పిచ్చి ఆశ నా సుబ్బలక్ష్మి నాకు దొరుకుతుందని. అమ్మా. తల్లి సుబ్బలక్ష్మి. హైదరాబాద్ మొత్తం గరిడేసి వెతుకుతున్నాం. మా ఎక్కడ దొరకలేదు. పిల్లలు మాత్రం చాలా టెన్షన్గా ఉన్నారు. మీరు మాత్రం ఈ కంగారు పడమాకండి. అలాగే వస్తే అమ్మాయితో వస్తాం. వాళ్ళిద్దరు దొరికేస్తారా? తెలీదు. ప్రేమించడం అంత పెద్ద తప్ప? కానీ వాళ్ళెందుకు ఈ పని చేశారు? ప్రేమిస్తే అంత ధైర్యం వస్తుందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నీకు తెలీదా? చంపేండ్రా కొడుకుని. దగ్గరకు వచ్చాయండి చెప్తాను. సార్ వద్దు సార్, వద్దు నేను చెప్తాను. మర్యాద నేను చెప్తుంది. జరగండి రా. ఇట్లా మోహన్ చక్కలేకపోతే చెప్తాను, చక్కలేకపోతే వద్దు. నన్ను కూడా చూడండి చెప్తాను. నువ్వు తప్పుగా సార్ ప్లీజ్. ఇంకోసారి అతను మీరు చేస్తే ఊరుకోన్నా. చెప్తున్నాను కదా, నాన్నమని కూడా చూడు. మిమ్మల్ని అందరినీ వద్దనుకుని వచ్చేసానంటే ఏంటి అర్థం? ఎందుకు నా వెంట పడతారు? నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశాను? ఇలా వచ్చేయడం ప్రేమించడం తప్పు కాదా? కాదు. ఇతనితో జీవితం సంతోషంగా ఉంటుంది అనిపించింది, ప్రేమించాను. మీతో చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీరు చెప్పినట్టు కళ్ళు మూసుకుని సుఖంగా బతకడం నా వల్ల కాదు. అందుకే వచ్చేసాను. వీడితోనా? ఎలా రేనాట? నాకు అనిపించట్లేదు. నాకు అనిపిస్తోంది నాన్న. నన్ను చూడండి, ఎంత ధైర్యంగా ఉన్నానో. మీరేం భయపడక్కర్లేదు. అర్థం అవుతుందా? ఏమీనా, నేను తప్పు చేశానా? తప్పు చేశానా? నీకు అర్థమైతే నువ్వైనా చెప్పవే. ఇంక పరిగెత్తే ఓపిక నాకు లేదు నాన్న.
చంపేయాలనుకుంటే ఇద్దరిని చంపేయండి. కానీ విడదీయాలని ప్రయత్నిస్తే మాత్రం పోలీస్ కేసు పెడతాను. ఏంటి పోలీస్ కేసు పెడతావా ఈయన మీద? ఆయన్నే వద్దనుకొని వచ్చేసాను. ఆయన ఎందుకు కుక్కల్లా వెంటపడతారు? ఏమన్నా ఏంటి బాగుతున్నావు? చిన్నబాయ్ వదిలే. కుక్కనేనమ్మా, కుక్కనే. తండ్రిని కదా, 22 సంవత్సరాలు మీ ఇద్దరిని కాపలా కాసి కాసి అలవాటైపోయిందిరా. ఉన్నట్టుండి నువ్వు కనపడపోయేసరికి కుక్కలా తరిమేసి. క్షమించు తల్లి, కంగారు పడిపోయానంతే. వెళ్ళిపోతానమ్మా, పోలీస్ కేసు వద్దు. బయలుదేరండి, బయలుదేరండి అందరూ. నాయకుడు చూసావు ఇలా మాట్లాడుతుందా? నాన్నతో మాట్లాడొచ్చా ఇలా? ఇదిగో, నేను నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా కూతురువే. ఈరోజు వీడు ముఖ్యమయ్యాడు, అలాగే రేపు నీకేదైనా అయితే నాన్న నేనున్నా. అందుకే నేను వదిలేసి వెళ్తున్నా. అది గుర్తుంచుకో చాలు. దారన్న, నువ్వు బాధపడకు తల్లి, నీకేం కాదు, నేనున్నా. నీ పెళ్లి ఎలా జరుపుతానో చూడు. కళ్ళు మూసుకుని బ్రతికి వచ్చి బంగారం. కృష్ణ ఎక్కడ? సార్, బాధ పెట్టాను, క్షమించు. మీ మీదున్న కోపంతో కాదు, నా కూతురు మీద నాకు. సార్ ప్లీజ్ అర్థం చేసుకోగలను. చిన్న కూతురు పెళ్ళికి వచ్చేయండి. దా. మనసులో ఏం పెట్టుకోమాకండి, జరిగింది జరిగిపోయింది. మనం ఒకటి. ఏం బాధపడమాకరా. ఏమనుకోకే, వస్తానయ్యా. ఊళ్ళో కలుద్దాం. కొట్టినప్పుడు కొట్టాడు,